సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల ఎత్తులో నందీశ్వర విగ్రహాన్ని తయారు చేయిస్తామని చెప్పారు. రాయి బరువు 684 టన్నులు ఉంటుందన్నారు. విగ్రహంకు సంబంధించిన రాయి కంది మండలం ఎర్దనూర్ శివారులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో లభ్యమైనట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్న నంది ప్రస్తుతం అతిపెద్ద విగ్రహం అని చెప్పారు. ఆశ్రమంలో త్వరలో ఏర్పాటు చేసే నంది విగ్రహం దానికంటే ఎత్తు బరువు ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో భారీ వాహనంలో ఊరేగింపుగా ఆశ్రమానికి తీసుకువస్తామని తెలిపారు. విద్యాపీఠం మీడియా ఇన్ఛార్జి తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అతిపెద్ద నందీశ్వర విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇందులో తాను కూడా భాగస్వామిని కావడం పూర్వజన్మ అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం నందీశ్వర ప్రతిమను ఆవిష్కరించారు. సమావేశంలో సభ్యులు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. హర హర మహాదేవ హర శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిత్య నూతనంగా నిర్వహిస్తూ యావత్ ప్రపంచంలోనే అరుదైనటువంటి కార్యక్రమాల వేదిక మన విద్యాపీఠం. ఇక్కడ జరిగినటువంటి 1 కోటి రుద్రాక్షలింగం, భస్మలింగం, జలలింగం ఇత్యాది వ్రతములన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగాయో ఇప్పటి వరకు ఎక్కడ లేనటువంటివి ఆ సమగ్ర విజ్ఞానాన్ని తీసి లోకానికి జ్ఞానాన్ని అందజేస్తుంది మన విద్యాపీఠం. అందులో భాగంగా ఒక మహత్తరమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించి 239 ప్రత్యేకతలతో ఆ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ చిరస్థాయిగా, శాశ్వతంగా నిలిచిపోయేటువంటి, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి మన సంగారెడ్డి పట్టణాన్ని యావత్ ప్రపంచ పటంలో కనపడే విధానంగా అత్యంత అరుదైనటువంటి, ప్రపంచములోనే పెద్దనైనటువంటి నందీశ్వరుణ్ణి ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసింది విద్యాపీఠం. 2019లో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేసి భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి 120 క్వారీలను పరిశీలించి చివరగా ఇటీవల కాలంలో మన సంగారెడ్డికి అతి దగ్గరలోనే అమ్మవారి అనుగ్రహం అతిపెద్దది. సుమారు ప్రకాశం జిల్లాలో గత సంవత్సరం 2023లో నందీశ్వరుని నిర్మాణం చేయడానికి విద్యాపీఠం సిద్ధమయ్యింది. ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లంగా ఉందని మళ్ళీ తిరిగి మన ప్రాంతంలో వెతకటం ప్రారంభిస్తే మనకు ఆశ్రమానికి అతి సమీపంలో కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఎర్దనూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలలో ఒక అత్యద్భుతమైనటువంటి శిలను కనుగొన్నది మన విద్యాపీఠం. ఇక్కడ విద్యాపీఠ సేవ ఇన్ఛార్జ్ అయినటువంటి శరత్ గారు వారికి ఈ క్వారీలలో ఎక్కువ ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది కాబట్టి వారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేసింది. గత ఆగస్టు 24వ తేదీ రోజు గౌరవ శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆ క్వారీ పనులను ఆరంభం చేసింది మన విద్యాపీఠం. భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎక్కడైతే చక్కగా సేవ జరుగుతుందో అక్కడ ఉన్న దానికి నిదర్శనం మనకి నందీశ్వరుణ్ణి లభ్యం కావాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో 27 అడుగుల పొడవు,
15 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు కలిగి 358 టన్నులతో ప్రపంచ రికార్డు ఉన్నటువంటిది వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లేపాక్షి. మనమందరం సాంఘిక శాస్త్రం పుస్తకాలలో చదువుకున్నాం, అనేక మంది వెళ్ళి కూడా చూసి ఉన్నాం. అదే శిలానందులలో అతి పెద్దనైనటువంటి నంది వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లేపాక్షిలో ఉన్నటువంటి 358 టన్నుల బరువు ఉన్నటువంటి మన ఇక్కడ నిర్మించేటువంటి నదులు దానికంటే 2 రెట్లు పెద్దది, 30 అడుగుల పొడవు, 19 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పు కలిగి 6 జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మమ్మల్ని ఇంత ఆదరించి ఈ సేవకు అనుగ్రహించిన జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారికి పాదాభివందనలు తెలియపరుస్తూ, మరి సంగారెడ్డి చరిత్రలో కని విని విరగని రీతిలో సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు పుట్టినందుకు గర్వించాలి, ఇక్కడ నివసించినందుకు గర్వించాలి. విద్యాపీఠం ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు, గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రతి సంవత్సరంలో సుమారు 5-6 కార్యక్రమాలు, సుమారు శివరాత్రికి 3 లక్షలు 4 లక్షల మంది భక్తులచే కిటకిటలు ఆడుకుంటూ ప్రజల సౌకర్యార్థమై స్వామి కృపకు దగ్గర తీసుకుంటున్న, స్వామి కృపకు, ఆ ఈశ్వరుని కృపకు సిద్ధాంతి గారు మమ్మల్ని, మన అందరినీ ఈ విధంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా దగ్గరికి తీసుకొస్తూ మరి ఇంత మహాభాగ్యం సంగారెడ్డి పట్టణ ప్రజలకు కలిగిస్తుందంటే మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం, స్వామి యొక్క అనుగ్రహం. అందులో భాగంగా ఈరోజు ఏకశిల మన పరిసర ప్రాంతాలనే ఈశ్వరాపురం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంతకుముందు గురువారు చెప్పినట్టు చాలా వివరంగా చెప్పినారు వాళ్ళు. నేను ఒకటే విషయం చెప్తా, సంగారెడ్డికి కానీ సంగారెడ్డి జిల్లాకు కానీ ఒక చరిత్ర. సంగారెడ్డిలో ఉన్న మంజీరా జీవనది ఎంత ప్రసిద్ధమో, ఈ దేశంలో ఐఐటి రావడానికి ఎంత ప్రసిద్ధమో, ఈ జిల్లాకు ఏడుపాయల దుర్గమ్మ ఎంత ప్రసిద్ధమో, జ్యోతిర్వాసి విద్యాపీఠం ఇక్కడ నెలకోవడం కూడా అంత ప్రసిద్ధం. మరి ఇక్కడ ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు ఈ ఈ ఈ మహానంది అతిపెద్ద సువర్ణ నందీశ్వర స్వామిగా నామకరణం చేస్తూ మనందరికీ ఒక భక్తిప్రదమైన ఈ నందీశ్వరుని చూడడానికి మనం ఎక్కడ వెళ్ళినా కూడా జ్యోతిర్వాసి విద్యాపీఠం మీ దగ్గర మహేశ్వర సిద్ధాంతి కార్యక్రమాలు చేస్తుందని చెప్తే మనకెంతో గర్వకారణం. ఆ గర్వకారణకి స్వామి నిరంతరం సేవ చేస్తుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈ నందీశ్వర విగ్రహాన్ని తీసుకోవడానికి మీకు అందరికీ ఇంతకుముందు చెప్పినట్టు మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు, ఇక్కడ మైనింగ్ అధికారులు కూడా ఎంతో సహకరించి మరి ఇది కూడా ఈ మైనింగ్ శాఖ సంబంధించిన మా మంత్రివర్యులు కొండ సురేఖ గారితో వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహంతో, మా మంత్రి దామోదర్ రాజసింహ అనుగ్రహంతో, అందరి ప్రభుత్వం యొక్క అండదండలతో ఈ యొక్క మైనింగ్ శాఖతో మా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇంత పెద్ద విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఒక రాష్ట్ర పర్యాటక కేంద్రంగా ఈ భారతదేశంలో అత్యంత విలువైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్న శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ అస్థిరత్వం నుండి స్థిరత్వం వైపుకు వెళ్ళాలనే ఉద్దేశంతో శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తి ప్రాచీన దేవాలయ నిర్మాణ శైలిలో నిర్మిస్తుంది. ఈ దేవాలయానికి మరొక ప్రధానమైనది ఏంటి అంటే సువర్ణ శృంగ నందీశ్వర స్వామి. అత్యంత భారీ నందీశ్వర స్వామిని మన దేవాలయంలో ప్రతిష్టాపన చేయబోతున్నాం. 2019వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమానికి సంబంధించి సువర్ణ శృంగ నందీశ్వర స్వామికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో క్వారీలను సందర్శించి ఏకశిల, ఇంత భారీ ఏకశిల గురించి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క సంకల్పంతో మనకు విద్యాపీఠానికి అతి చేరువలో, అతి దగ్గరలో
20 కిలోమీటర్ల దూరంలోని ఎర్దనూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ శిల మనకు లభించడం, ఈ విద్యాపీఠం చేసుకున్న ఎన్ని రోజుల కార్యక్రమాలకి, ఎన్ని రోజుల సేవకి అదొక తార్కాణం. అది అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం. ఇంత అరుదైన శిలను ఇక్కడికి తీసుకురావడానికి అది భారీ శిల, ఏకశిల. ఆ నందీశ్వర స్వామిని నిర్మించడానికి ఆ ఏకశిలని తీసుకురావడానికి గాను ముంబైకి సంబంధించిన ప్రిజం లాజిస్టిక్ అనే సంస్థ వారు మనకు 2019లోనే ఒక రిపోర్టును మనకు ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని కొండాయపాలెం నుండి ఆ నందీశ్వర విగ్రహాన్ని తీసుకురావడానికి వారు అప్పుడే సర్వే చేసి మనకు ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ నుండి తీసుకురావడానికి అయ్యే ఖర్చు అత్యధికమైన ఖర్చుతో కూడుకున్నది కావడం చేత, మనకు దగ్గరగా లభించడం చేత మళ్ళీ ఆ ప్రిజం లాజిస్టిక్ వాళ్ళే ఇక్కడ ఈ నందీశ్వర స్వామి యొక్క శిలను సంప్రదించి దానికి సంబంధించిన ఫిజిబిలిటీ రిపోర్ట్ను కూడా వాళ్ళు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత సర్వే కూడా చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ గురించి. సో వారు పూర్తి బాధ్యత తీసుకొని